నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 50 కోట్ల రూపాయలతో పలాసలో నిర్మించిన వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను అలాగే వైఎస్ఆర్ సుజలధార పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఎస్పీ జిఆర్ రాధికలతో కలిసి ఏర్పాట్లపై శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన పండుగ వాతావరణం ఉట్టిపడేలా విజయవంతం చేయాలని కోరారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పర్యటన ఏర్పాట్లను చూసుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పలాస నియోజకవర్గంలోని కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు సైతం ఆహ్వాన పత్రాలు అందజేయాలని అన్నారు. పర్యటనలో భాగంగా ఇండస్ట్రియల్ పార్కునకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖపట్నం నుండి జిల్లాలోని కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారని, అక్కడ 20,000 కిలోలీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ట్యాంక్ వద్ద వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఉప కలెక్టర్లు నూరల్ అహ్మద్, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, ఆర్డీఓలు భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, పలాస మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి, డిఎస్ఓ వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం సరిబుజ్జుల మండలం సింధువాడ సచివాలయం పరిధిలోని మొలసామలాపురం, తురకపేట అలాగే వ్యాసులపేట గ్రామాలలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. సంబంధిత అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో గల ప్రజానీకంతో ఆయన మమేకం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఒక్కొక్క లబ్ధిదారునికి ఎంత మేరకు ఆర్థిక సహాయం అందిందో వివరించారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే తనకు నేరుగా చెప్పండని పలువురిని అడిగారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అక్కడికక్కడే అధికారులకు తెలియజేసి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్, మండల సచివాలయ కోఆర్డినేటర్ రవికాంత్, వైస్ ఎంపీపీ శివానంద బాబు, బీసీ సెల్ డైరెక్టర్ ముడాడ్ల రమణ, ఎస్సీ సెల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వర్రావు, వాలంటీర్లు పాల్గొన్నారు. గారా ఎస్బీఐలో మాయమైన కుదువు పెట్టిన 86 బ్యాగులను రికవరీ చేసినట్లు ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన గారా ఎస్బీఐలో మాయమైన కుదువు బంగార ఆభరణాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. కేవలం 24.5 గ్రాముల బంగారు ఆభరణాలు మాత్రమే రికవరీ చేయాల్సి ఉందని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన ముంజు నరేష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత దాన్ని కూడా రికవరీ చేస్తామని చెప్పారు. ఆర్ఎం ఇచ్చిన మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి బంగారాన్ని రికవరీ చేసినట్లు చెప్పారు. రికవరీ చేసిన బంగారాన్ని కోర్టు ద్వారా బ్యాంకు అప్పగించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు వెట్లేశ్వరరావు, జె తిప్పేస్వామి, సిఐలు సన్యాసరావు, కామేశ్వరరావు తదితరులు ఉన్నారు. దర్యాప్తు చేయడం కోసం ప్రత్యేకంగా 2 బృందాలను కూడా వేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గైడ్ చేస్తూ డిఎస్పీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ప్రెసెంట్ శ్రీకాకుళం టౌన్ కి ఇన్ఛార్జ్ డిఎస్పీ గా ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ సెల్ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 2 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 4 సిఐలు, 6 మంది ఎస్ఐలు. వీళ్ళందరికీ టాస్క్స్ అప్పచెప్పేసేసి దీనికి సంబంధించిన మొత్తం ఎక్కడెక్కడ ఏం జరిగి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేసి టెక్నికల్ ఎవిడెన్స్ ని, సీసీ కెమెరాస్ ని, ఇతర వ్యక్తులు ఇచ్చేటువంటి సమాచారాన్ని అంతా విశ్లేషించుకున్న తర్వాత ఖచ్చితంగా రాబడినటువంటి సమాచారం మేరకు మేము తిరుమలలోని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్లతో పాటు మనకు ఈ అక్యూజ్డే కాకుండా అదనంగా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంకొందరు మనకు దొరికారు. వీళ్ళందరూ దొరికారు. మెయిన్ కీస్ ఆమెకు అందజేయడంలోనూ, అదే మాదిరిగా
ఆమెతో కలిసి ఇతర ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్నటువంటి సురేష్ ఇంకా దొరకలేదు. సురేష్ తప్పించి బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కి సంబంధించిన వ్యక్తులు అదనంగా ఈ క్రైమ్ లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైనటువంటి వాళ్ళని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మాకు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఇంత టోటల్ గా బ్యాంక్ వాళ్ళు ఇచ్చినది వాళ్ళ బ్రదర్ సహాయంతో తిరుమలరావు వీళ్ళంతా కలిసి ముంజి సురేష్ ఆమెకు సహాయం చేస్తే గోల్డ్ మిస్ అయింది అని చెప్పిన తర్వాత మేము వెరిఫై చేసుకుంటే ఏమొచ్చింది అంటే మాకు తెలిసిన వరకు ఈ స్వప్నప్రియ వీళ్ళు సురేష్ వీళ్ళు కలిసి గోల్డ్ బయటికి తీసి తిరుమలరావుకి ఇచ్చేవాళ్ళు. ఈ తిరుమలరావు దాన్ని ఇక్కడ మీరు ప్రెస్ నోట్ లో డీటెయిల్ గా డేట్స్ తో సహా ఇచ్చానండి, ఎప్పుడెప్పటి నుంచి స్టార్ట్ అయిందని. ఈ నేరం అనేది దాదాపు 1 year గా జరుగుతుందండి. సంవత్సర కాలంగా ఇలా నడుస్తూనే ఉంది. తిరుమలరావు తీసిచ్చినటువంటి తిరుమలరావుకు ఈమె స్వప్నప్రియ సురేష్ సహాయంతో తీసిచ్చినటువంటి గోల్డ్ ని తిరుమలరావు దాన్ని తీసుకెళ్లేసి ప్రైవేట్ గోల్డ్ లోన్స్ ఇచ్చేటువంటి ఏజెన్సీస్ లో మళ్ళీ తాకట్టు పెట్టేవాడు. అంటే ప్రజలేమో బ్యాంక్ లో గోల్డ్ పెట్టేస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకునేసి వెళ్తున్నారు ఆ గోల్డ్ కి తాకట్టు పెట్టేసి. ఆ గోల్డ్ ని స్వప్నప్రియ సురేష్ సహాయంతో తీసుకునేసి బయటికి తెచ్చిన తర్వాత ఆమెకి సహాయంగా ఈ కిరణ్ ఇంకొక వ్యక్తి రాజారావు అనేసి వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళంతా కలిసి తిరుమలరావుకి అందజేయడము. ఆ తిరుమలరావు వాటిని తీసుకెళ్లి తనకు బాగా పరిచయాలు ఉన్నటువంటి ఈ లోకల్ గా ఉన్న సిఎస్బి బ్యాంక్ లోను అదే విధంగా ఫెడరల్ బ్యాంక్ లోను కూడా వివిధ బినామీ పేర్లతో ఖాతాదారుల పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేసి అక్కడ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ డబ్బు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఖాతాదారులు బ్యాంకుకు మళ్ళీ వచ్చేసి మేము గోల్డ్ లోన్ తీర్చేస్తాము మా బ్యాగ్ ఇవ్వండి అన్న రోజు ఇమీడియట్ గా వాళ్ళు ఇవ్వరు. అంటే ఈ లోన్స్ ఎవరైతే క్లియర్ చేయాలనుకుంటారో వాళ్ళ బ్యాగ్ వేరే బ్యాంక్ లో ఉంటుంది. సో టెక్నికల్ ప్రాబ్లం ఉంది రేపు రండి అలా చెప్పి పంపించేయడము. తర్వాత ఈ తిరుమలకి చెప్తే అతను ఏం చేస్తాడంటే ఈమె ఇంకొక బ్యాగ్ తెచ్చిస్తుంది దాన్ని రీప్లేస్ చేయడానికి. ఆల్మోస్ట్ ఆ వెయిట్ ఉన్నటువంటి బ్యాగ్ తెచ్చిస్తే దాన్ని తీసుకెళ్లేసి ఈ తిరుమల మళ్ళా అక్కడ పెట్టేస్తాడు. దాని మీద గోల్డ్ వస్తుంది. దీనికి ఈ పాత బ్యాగ్ కి అప్పు తీర్చేయడం. ఈ అకౌంట్లు వాళ్ళ మామగారి పేరు మీద కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కలిసి ఇది దొంగ బంగారాన్ని తెలిసి అంటే దొంగతనం చేసి తెచ్చినటువంటి బంగారాన్ని తెలిసి కూడా లాభాలు వస్తాయి కమిషన్లు వస్తాయి అని చెప్పేసి అదే విధంగా బ్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కుమ్మక్క అయిపోయేసి బయట ప్రైవేట్ బ్యాంక్ గోల్డ్ లెండింగ్ ఏజెన్సీ వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేసి ఇట్లా బినామీగా ఖాతాదారులు వాళ్ళని తీసుకొచ్చేసి జస్ట్ అకౌంట్స్ ఓపెన్ చేపించేసి వాళ్ళవన్నీ కూడా వీళ్ళే ఆపరేట్ చేసుకుంటూ ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చినటువంటి క్యాష్ ని వీళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేసుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం శుక్రవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ఆలయ అర్చకులు ఇప్పిలి సందీప్ శర్మ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ కళ్యాణ వేడుకను పర్యవేక్షించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ వేడుక వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు సిబ్బంది ఉన్నారు. రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ రంగయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం బైరి గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ స్థానిక నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎంతగానో చేస్తుందని, గతంలో జరిగిన పొరపాట్లు దృష్ట్యా వాటిని అధిగమించినట్లు తెలిపారు. రైతుల కల్లాల వద్దకే సిబ్బంది వచ్చి తూకం వేసి వెయిట్ను తెలియజేస్తారని చెప్పారు. రైతులకు అనుకూలంగా ఉండేలా ఎన్నో మార్పులను ఈ ప్రభుత్వం చేసిందని అన్నారు. కేంద్రాలను నియమించడం జరిగింది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అలాగే తడిసిన రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో రైతులు ఎవరు మిల్లు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి సహాయకులను కలిసినట్లయితే వాళ్ళే దాన్ని మాయిచర్ అది కాల్కులేట్ చేసి రేటు కూడా నిర్ణయించి వాళ్ళకి స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మిల్లుకు పంపడం అవన్నీ కూడా రైతు భరోసా కేంద్రం వాళ్ళే జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందువల్ల రైతులకి చాలా మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీపీ అంబటి నిర్మలా శ్రీనివాస్, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దన, మోకళ్ళ తాతబాబు, తహసీల్దార్ వెంకట్రావు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారంలోనే సముచిత స్థానం దక్కడం లేదని, అందుకే రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను ప్రారంభించినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు తెలిపారు. ఇచ్చాపురంలో ప్రారంభమై స్వాతంత్ర పోరాట రథయాత్ర ఈ రోజు శ్రీకాకుళం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక 7 రోడ్డు కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బీసీ నాయకులతో చర్చించారు. ముందుగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా బీసీలను ఓటర్లు తప్ప రాజ్యాధికారంలో అవకాశం కల్పించడం లేదని వాపోయారు. జనాభా దామాషా ప్రకారం 90 మందికి ఎమ్మెల్యే టికెట్లు, అలాగే 13 మందికి ఎంపీ టికెట్లను రాజకీయ పార్టీలకు బీసీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో బీసీ సత్తాను తెలియజేస్తామని అన్నారు. మహిళా రిజర్వేషన్ను ప్రకటించారని, అయితే అందులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీలకు తాము అండగా ఉంటామని, లేనిచో ఆ పార్టీలకు సరైన బుద్ధి చెబుతామని అన్నారు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ దేశంలో 60% బీసీలు ఉన్నప్పటికీ జనాభా దామాషా ప్రకారం ఏ కులానికి కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించలేకపోతున్నాయి. గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా కల్పించలేదనే ఉద్దేశంతో ఇప్పటికే మేము ఈ యొక్క పార్టీల్ని 76 సంవత్సరాలు మోసాము. 76 సంవత్సరాలు వారికి అధికారాన్ని ఇచ్చాము. కానీ మాకు జనాభా దామాషా ప్రకారం అధికారం కావాలి. అధిక జనాభా ఉన్నాం. మేము జనాభా దామాషా ప్రకారం మాకు 60% అన్ని రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వాలి, పదవుల్లో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి మేము ఈ యొక్క రథయాత్ర చేపడుతున్నాం. మరి 544 పార్లమెంటు స్థానాల్లో దేశవ్యాప్తంగా 275 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళా రిజర్వేషన్ ప్రకటించారు. ఏ బీసీ మహిళ 100 కోట్లు 50 కోట్లు పెట్టి మరి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయగల సత్తా ఎవరికన్నా ఉందా? లేదు. కనుక ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే చట్టం రాజ్యాంగంలో మరి పార్లమెంట్ అసెంబ్లీలో వారికి రిజర్వేషన్లు కల్పించారో మా యొక్క బీసీలకు కూడా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టి బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీ సత్తాను రాజకీయ పార్టీలకు తెలియజేస్తామని చెప్పారు. బీసీల హక్కుల సాధన కోసం బీసీలంతా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన తరుణం వచ్చిందని అన్నారు. జిల్లా అధ్యక్షుడు పి చంద్రపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింగరావు, జిల్లా నాయకులు కొరుపూరి గజపతిరావు, గద్దెబోయిన కృష్ణ యాదవ్, కాల వెంకట్రావు, చౌదరి లక్ష్మణరావు, పి సుగుణారెడ్డి, త్రినాథరెడ్డి, పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాకి 15 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 508 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో మొత్తం 221 మందికి వివిధ కంపెనీలలో ఎంపిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పిబి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్వ్యూకి హాజరయ్యి ఎంపిక అవ్వని అభ్యర్థులు స్కిల్ హబ్స్ ట్రైనింగ్ లో చేరి వారి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు, జిల్లా ఉపాధి అధికారిని సుధా, జిల్లా టూరిజం ఆఫీసర్ ఎన్ నారాయణరావు, జిల్లా యూత్ ఆఫీసర్ ఉజ్వల్, కళాశాల ప్రతినిధి కృష్ణారావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ పద్మావతి తదితరులు ఉన్నారు. ఈ నెల 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సమక్షంలో విజయవాడ ఆంధ్రరత్న భవన్లో డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని డిసిసి అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం పేడాడ పరమేశ్వరరావు స్వగృహంలో జీవితేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకొని పార్టీలో చేరనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. జీవితేశ్వరరావు రాక పార్టీకి మరింత బలం చేకూర్చుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి అని, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శాసనమాను శ్యామ్ సుందర్రావు, కొర్ల హేమారావు చౌదరి, శ్రీరంగం సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీర్ఘాసి వెంకట్రావు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ రోడ్డులోని స్థానిక విజయ గణపతి ఆలయం వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. స్థానికుల విజ్ఞప్తిని స్వీకరించిన యువనేత రామ్ మనోహర్ నాయుడు శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ప్రసాద్ రావును కలిసి సమస్యను వివరించారు. ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా స్థానికులు తనతో చెప్పినట్లు డీఎస్పీకి యువనేత వివరించారు. అలాగే గాంధీ పార్క్ వద్ద 80 ఫీట్ రోడ్లో కూడా స్పీడ్ బ్రేకర్స్ను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి యువతను అదుపు చేసేలా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరారు. డీఎస్పీని కలిసిన వారిలో ఆయనతో పాటు కాపవరపు సీజు, తోట తారక్, ఊడి సునీత, శ్రీధర్ శర్మ, వేనస్ ఆప్టికల్ హరి, ఏ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఓటర్లకు టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మన ఓటు ద్వారా అభివృద్ధి, సంక్షేమం అందించే నాయకులకు పార్టీకు వేయడం ద్వారానే మన రాష్ట్రాభివృద్ధి, బిడ్డల బంగారు భవిష్యత్ సాధ్యం అని చెప్పారు. చంద్రబాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ విలువైన ఓటు ద్వారానే జరుగుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ఈ నెల 9 వరకు ఉంటుందని, అసలు మన ఓటు జాబితాలో ఉందో వేరే పోలింగ్ బూత్లో ఉందో తనిఖీ చేసుకోవడానికి ఈ సంవత్సరం జూలై నుండి ప్రత్యేక కార్యక్రమం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నారని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్స్లు అందుబాటులో ఉంటారని, వారికి వాటిని అందించి మీ ఓటు పదిలం చేసుకొని తద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల బంగారు భవిష్యత్తు కాపాడుకోవాలని వెంకటేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియకు ఈ నెల 9వ తారీఖు ఆఖరు రోజు అని ఓటర్లు గమనించాలని వెంకటేష్ అన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల, తపన, ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం అడ్డు కాదని జిల్లా విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె కవిత అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో శుక్రవారం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవిల్లి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యురాలు కల్లేపల్లి ఉషారాణి జన్మదినాన్ని పురస్కరించుకొని 50 మంది లబ్ధిదారులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడి కవిత మాట్లాడుతూ వివిధ కారణాలతో అవయవాలను కోల్పోయిన దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఉచిత పంపిణీ చేస్తున్న లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి చేస్తున్న ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. ప్రతి కృత్రిమ అవయవం అవసరమని, దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలబడి పనులు చేసుకునేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి వ్యవస్థాపక అధ్యాపకులు కేఎన్ఎస్ వి ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ చేతులు, కాళ్ళు పంపిణీ చేయడం వల్ల వారు ఆత్మవిశ్వాసంతో జీవించవచ్చునని అన్నారు. ఉషారాణి మాట్లాడుతూ తనలాంటి వారికి చేతనైన సాయం చేయాలన్న సంకల్పంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి అధ్యక్షురాలు కరణం శోభారాణి, సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు, ట్రెజరర్ అప్పుల నాయుడు, జోనల్ చైర్పర్సన్ చింతాడ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన పోలీస్ పరేడ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా ఆర్మడ్ రిజర్వ్ విభాగ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ లో భాగంగా ప్లేటనుల వారీగా కవాతును ఎస్పీ పరిశీలించారు. అనంతరం పోలీస్ సంక్షేమ దివాస్ నిర్వహించిన ఎస్పీ సిబ్బంది వ్యక్తిగత శాఖపరమైన సమస్యలను తెలుసుకొని పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్లో సిబ్బందికి వారాంతపు సెలవును క్రమ పద్ధతిలో అమలు చేయాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. జిల్లా పోలీస్ కేంద్రంగా వైద్య శిబిరం సిబ్బంది కొరకు నిర్వహిస్తున్నామని, ప్రతి సిబ్బంది కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టిపి వెట్లేశ్వరరావు, జె తిప్పేస్వామి, డిఎస్పీలు సిహెచ్ జీవి ప్రసాద్, కె శ్రీనివాసన్, ఆర్ఐ ఉమామహేశ్వరరావు, ఆర్ఎస్ఐలు, సాయుధ దళాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బహుళ ఏకాదశి పర్వదనం సందర్భంగా కార్తీక మాసం 4వ శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండకోటి బ్రహ్మాండ జనని సంతోషమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ మహాన్యాస పూర్వక
తవ్వక నమక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం, షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజ, అష్టోత్తర 108 లడ్డూలతో అర్చన నైవేద్యం, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు ఈరోజు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. సుదూర ప్రాంతాల నుండి భక్తులు, అయ్యప్పలు, భవానీలు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు, అమ్మవారి ఉద్యాపనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడుదామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక HDFC బ్యాంకు మెయిన్ బ్రాంచ్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సురక్షితమైన, నాణ్యమైన రక్తాన్ని అవసరమైన వారికి అందించి ప్రాణాలు కాపాడాలని అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు వ్యాధిగ్రస్తులైన వారికి క్రమం తప్పకుండా రక్తం అవసరమవుతూ ఉంటుంది కాబట్టి బ్లడ్ బ్యాంకుల్లో తగిన నిల్వలు ఉండేలా చేసి సుదీర్ఘ కాలం పాటు వ్యాధిగ్రస్తులైన వారికి క్రమం తప్పకుండా రక్తం అవసరమవుతూ ఉంటుంది కాబట్టి బ్లడ్ బ్యాంకుల్లో తగిన నిల్వలు ఉండేలా చూసే బాధ్యత అందరి మీద ఉందని ఆయన వివరించారు. రక్తదాతలను అభినందించి మెమోంటోలతో పాటు సర్టిఫికేట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో DPRO K బాల్మాన్ సింగ్, రెడ్ క్రాస్ కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, సభ్యులు శ్రీకాంత్, చైతన్య, బ్యాంక్ మేనేజర్ A శేఖర్, క్లస్టర్ హెడ్ నర్రా ప్రసాద్, యూనిట్ హెడ్ శశిధర్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలానికి చెందిన MDU ఆపరేటర్ దుంపల వాసు మానవత్వాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంటిభద్ర గ్రామానికి MDU వాహనంతో వెళ్లిన ఆపరేటర్ వాసు రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండగా అక్కడ ఎదురింట్లో ఉన్న గులివెందల గోవిందరావు అస్వస్థతకు గురయ్యి వైద్య సాయం అవసరం అవ్వగా వెంటనే స్పందించిన వాసు తన వాహనంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు హుటాహుటిన వైద్య సాయం అందించి రోగికి సాంత్వన కలిగించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సకాలంలో ఆసుపత్రికి తేవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఈ సందర్భంగా వాసుకి అభినందనలు తెలియజేశారు. వాసు సమయస్ఫూర్తిని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న MDU ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ ఫోన్లో దుంపల వాసుకి అభినందనలు తెలియజేశారు. విధి నిర్వహణతో పాటు మానవత్వం చాటుకోవడం ఎంతో అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిని ఇస్తాయని, MDU ఆపరేటర్గా ఉండడం గర్వకారణంగా ఉందని రౌతు సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు. ఉలవలంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని, ఎక్కులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుందంట. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే సక్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారు చేయాలి. దీన్ని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే
రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ళ సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.